శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. వేదవ్యాస మహర్షి గురించి మనం ఎంత చెప్పుకున్నా తనివి తీరదండి. ఆయన ప్రజల జీవనశైలి, ప్రజలు పడే కష్టాలు, ప్రజలు పడే బాధలు చూసి ఆయన ఎంతో కలత చెంది భవిష్యత్తులో కలియుగం మొదలవుతుంది, ఇంకా వీళ్ళు చాలా బాధలు పడాలి, వీళ్ళ బాధలకి పరిష్కారం ఏమిటని ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఆయన మన ప్రతి సమస్యకి పరిష్కారం ఇవ్వడానికి అష్టాదశ పురాణాలు రచించారండి. అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు అన్నమాట. బ్రహ్మ పురాణము, పద్మ పురాణము, విష్ణు పురాణము, శివ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, భవిష్య పురాణము, మార్కండేయ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, వామన పురాణము, వరాహ పురాణము, మత్స్య పురాణము, ఇలా 18 పురాణాలు మనకి కోసం భవిష్యత్తులో ప్రజలందరి కోసం ఆయన రచించి అందజేశారండి. ఈ పురాణాలు వేదవ్యాస మహర్షి తపస్సు చేసిన ప్రాంతము ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ క్షేత్రం వద్ద మనా గ్రామము అని ఉంటుందండి. అక్కడ వ్యాస గుహ, గణేష్ గుహ అని ఉంటుంది. ఆయన అక్కడ 18 పురాణాలు రచించారండి. ఆయన అక్కడ సరస్వతీదేవి పుట్టినది కూడా మనా గ్రామమేనండి. ఆయన పురాణాలు రాసే చోట ఆయన పురాణాలకు భంగం కలగకుండా సరస్వతీమాత కూడా అస్సలు చప్పుడు చేయకుండా చాలా ప్రశాంతంగా ప్రవహించారండి. అది వేదవ్యాస మహర్షి మహత్యము. ఈ వేదవ్యాస మహర్షి 18 పురాణాలని 4 భాగాలుగా విభజించారనమాట. ఈ అష్టాదశ పురాణాలని 4 వేదాలుగా విభజించారండి. ఈ 4 వేదాలు 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామవేదము, 4 అథర్వ వేదము. ఋగ్వేదము పైలునికి, యజుర్వేదము వైశంపాయనికి, సామవేదము జైమినికి, అథర్వ వేదము సుతునికి బోధించారన్నమాట. ఈ 18 పురాణాలని రోమహర్షునికి బోధించారండి వ్యాస మహర్షి. ఈ తర్వాత ఈ రోమహర్షణుడు కుమారుడు సూతుడు. ఈ రోమహర్షణుడు కుమారుడు సూతుడు 17 పురాణాలు ప్రజల్లోకి శిష్యుల ద్వారా తీసుకువెళ్ళారు. కానీ భాగవతం మాత్రము వేదవ్యాస కుమారుడైన సుఖబ్రహ్మకి బోధించారు వేదవ్యాస మహర్షి. సుఖబ్రహ్మ ఆయనకి వైరాగ్యము, భక్తి ఉండేదన్నమాట. ఆయనకి జీవితం మీద సుఖబ్రహ్మకి జీవితం మీద అయిష్టత, అంత దైవచింతనతోనే ఉండేవారు. ఆయన దైవచింతనలో ఉండి ఆయన కనీసము వస్త్రాలు కూడా ధరించేవారు కాదు. ఆయన ఎక్కడ కనీసము ఆవు పాలు తీసేంత సమయం కూడా నిలిచేవారు కాదని పురాణాల్లో పేర్కొనబడింది. ఈ సుఖబ్రహ్మ ఎప్పుడూ అలాగా పురాణాలు చెబుతూ దైవచింతనలోనే గడుపుతూ ఉండేవారు. దానికి పురాణంలో ఒక కథ ఉందండి. ఒక మునికన్యలు ఒక నదీ ప్రవాహంలోని వివస్త్రులై స్నానం ఆచరిస్తున్నారన్నమాట. ఆ టైంలోని సుకుడు అటు వెళ్తుంటే గబగబా వాళ్ళు వివస్త్రులయ్యే సుకునికి నమస్కరిస్తారు. అలా జరిగిన కొద్దిసేపటికి వేదవ్యాస మహర్షి అటువైపు వస్తున్నారని పరిచారకులు తెలుసుకుని ఆ స్త్రీలు గబగబా వస్త్రాలు ధరించి వచ్చి వేదవ్యాస మహర్షికి నమస్కరిస్తారు. అప్పుడు వేదవ్యాస మహర్షి ఆశ్చర్యపోతారు. నా కుమారుడు యవ్వనంలో ఉన్నాడు, అతనికేమో మీరు వస్త్రాలు ధరించకుండానే నమస్కరించారు. నేను వయసు మీరిన వాడిని, నేను వస్తే వస్త్రములు ధరించి నమస్కరిస్తున్నారు. ఏమిటి నా కుమారుడికి నాకు విభేదం నాకు అర్థం కాలేదు అని వేదవ్యాస మహర్షి అడిగితే అప్పుడు ఆ స్త్రీలు అంటారనమాట, ముని స్త్రీలు, స్వామి
నీ కుమారుడు సుతుడు ఆయన ఎంతసేపు దైవ చింతనలోనే ఉంటారు. మానవ వాంఛ మానవ ఇది లక్షణాలు ఆయన దగ్గర లేవు. మీరుకి ఆయనకి విరుద్ధము. మీకు స్త్రీ పురుష భేదము తెలుసు, సుకునకు ఆ స్త్రీ పురుష భేదము తెలియదు. అందుకనే మేము మీకు వస్త్రాలతో ధరించాము. మీ కుమారుడు వచ్చినప్పుడు వస్త్రములు లేకుండా నమస్కారం పెట్టాము స్వామి అనేసి అన్నారన్నమాట. అదండి సుఖమహర్షి గొప్పతనము. సుఖమహర్షి అలాగ దైవ చింతనలో అలా పురాణాలు చెప్పుకుంటూ అలా అరణ్యంలో వెళ్ళిపోతుంటే వేదవ్యాస మహర్షి బాధపడి కుమారా 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 అని పిలిస్తే అప్పుడు ప్రకృతిలోంచి ఓయ్ ఓయ్ అని పిలుపు వచ్చేదటండి. అంత మహత్యము సుఖమహర్షికి. ప్రకృతి కూడా పులకరించిపోయేదన్నమాట ఆయన్ని చూస్తే. ఈ సుఖబ్రహ్మేనండి పరీక్షిత్ మహారాజు మరణ సమయంలోని భాగవతము 7 రోజులు ఆయనకి వినిపించి ఆయనకి జన్మకి విముక్తిని ప్రసాదించారండి. ఈ భాగవతము సుతుడు మొదటిసారిగా పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు భాగవత సప్తాహం చేపించారండి. ఇది సుఖబ్రహ్మ యొక్క గొప్పతనము. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.